ఏంటి మరి మాయా మనకు మాత్రం ఇందాక 5 years కట్టించాం స్పైసీ గాని తిన్నాం ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను మన ముగ్గురికి. ఎవరికి నువ్వు నేను మనవుడు ఈడ ఆ పెద్ద మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పడుతుంది మాయా. మరి ఈడు ఇటు తింటాడా? ఆడి వేస్ట్ కదా మాయా. ఆడు అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వు నేను స్పైసీగా ఉంటదంటవా? స్పైసీ ఏంటి మాయా, మామూలు కారం వేయించారు. మరి ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి అంత స్పైసీగా ఉంటుందా? మరి దారుణంగా ఉంటది మాయా, చచ్చిపోతే చూసుకో. ఓపెన్ చూద్దాం. ఏదో దోలు తీర్చిలాగా ఉన్నది. ఎంత ఘాట్ ఎప్పుడైనా చూసా మాయా నువ్వు? చూడలేదు. ఫ్రైడ్ రైస్ లో ఓపెన్ చేస్తున్నారు. స్పైసీ ఫ్రైడ్ రైస్ మా ఊరు చూడండి. చాటింగ్ చేస్తున్నాడు, పులి తినేస్తున్నాడు, బయట తినేస్తున్నాడు, పక్కన దాని తినేస్తున్నాడు, పక్కన దీని తినేస్తున్నాడు. మధ్యలో చూడండి ఫ్రెండ్స్, నాకేదో చూస్తున్నాడు. అసలు స్ట్రీట్ ఫ్రెండ్స్ స్పాన్సర్. ఏ బాబు ఇలా చూడు, ఏ బాబులే అది తగ్గేది. చాలా ఆక్రమణ ఉన్నారు ఫ్రెండ్స్ ముగ్గురుని. వీళ్ళ దగ్గర అమ్మాయిలు మాత్రం పెట్టకూడదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మిర్చి కూడా తినేందుకు ఫ్రెండ్స్ వీడు. ఇప్పుడు అలాగే ఉంటదా? ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే నువ్వెరకు పోయిన నిప్పు, నీ అబ్బా జఫా. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ. అంత తినేసావు కదలే బా. పర్ఫార్మర్ ఎలా చూడు, ఇలా ఇటు అయిపోయింది బాబే. రే సార్ ఏంటి సార్ అది? అవును ఇది తినేసాడు వీడు. చాలా ఆకమన్నాడా, ప్లేట్ కూడా తినేసా ఉన్నాడా. అవుట్ అయిపోయాడు. అయిపోయింది తీరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటా వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకురా. నా దగ్గర అక్కడైతే చికెన్ ముక్కలు లోపల పెట్టుకున్నాను. అంత ప్రయత్నిస్తాను.